ఇక కల్తీ ఆహారాలతో వ్యాపారాలు జనాల ప్రాణాలతో ఆడుకుంటుంటే కొందరు నిర్వాహకులు డబ్బులకు ఆశపడి పాడైపోయిన ఆహారాన్ని సరఫరా చేస్తూ జనాల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూస్తుంది. ఓ నిర్వాహకుడు కాసులకు ఆశపడి అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేయటం మొదలుపెట్టాడు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టనట్టుగా అదే మాదిరి గుడ్లను సరఫరా చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని పాయిజన్ కలిగిన ఫంగస్ రూపంలో ఉన్న కోడిగుడ్లు కలకలం రేపాయి. స్థానిక పోతవరం గిరిజన గ్రామంలో కోయి ఎంపీపీ స్కూల్లో మిడ్ డే మీల్స్లో విద్యార్థులకు పెట్టేందుకు వంట కుక్ ఉడకబెట్టి గుడ్లలో వలిచే క్రమంలో కోడిగుడ్ల లోపల పాము కాటు మచ్చల రూపంలో దుర్వాసనం ఎదజల్లే వాసన వచ్చింది. దీన్ని గమనించిన సిబ్బంది వాటిని విద్యార్థులకు పెట్టకుండా పక్కన పడేశారు. కోడిగుడ్ల విషయమై వాటిని సరఫరా చేసే నిర్వాహకుడికి ఫోన్ చేయగా పొంతనలేని సమాధానం చెప్పాడు. అది పైన మీరేం చేస్తారు? మీకేమో ఖాళీ లేక ఎవరన్నా ఎదుగుడ్లు ఎవరు అయితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలోని వరలక్ష్మి పౌల్ట్రీ నుండి నిత్యం వందలాది సంఖ్యలో కోడిగుడ్లను పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్నటువంటి కోయా ఎయిడెడ్ స్కూళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతుంటాయి. ఈ క్రమంలో ప్రతి స్కూల్లో కూడా ఇలా కుళ్లిపోయి మచ్చల రూపంలో పచ్చగా తయారైన గుడ్లే కనిపించాయి. దీనిపై స్థానిక సిబ్బంది గుడ్ల నిర్వాహకుడిని ప్రశ్నించగా దానికి బదులుగా కొన్ని ఇతర గుడ్లను ఇస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడని కొంతమంది టీచర్లు తెలిపారు. ఇక తాజాగా గుడ్లలో కనిపించిన మచ్చల అంశంపై నిర్వాహకుడికి ఫోన్ చేయగా వాటిని మార్చి ఇస్తానని మాస్టర్కు ఫోన్లో తెలిపాడు. అయితే గతంలోనే ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడంపై దీనిపై విచారణ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అది పైన దొరకం కోడి కదా. మీరేం చేస్తారు? మీకేమో ఖాళీ దొరకం కోడి కదా. పెట్టారంటే అలా దొరకం కోడి కదా. పెట్టారంటే అలా దొరకం కోడి కదా. పెట్టారంటే అలా దొరకం కోడి కదా. మీరు అసలు పిల్లలకు పెడుతున్నా పెట్టారంటే అలా దొరకం కోడి కదా. ఖాళీ లేక ఫోటోలు తీసుకుంటే పెట్టారంటే అలా దొరకం కోడి కదా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.